కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను చిన్నచూపు చూస్తోందన్నారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఎన్నికల ప్రచారంలో కామారెడ్డిలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్ను వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బీసీ కులగణన చేయకుండా కాంగ్రెస్ దొంగ నాటకాలు ఆడుతోందన్నారు. అటు బీసీ డిక్లరేషన్ అమలు చేయకపోతే కాంగ్రెస్ కు గుణపాఠం తప్పదని హెచ్చరించారు. భారీ ఉద్యమం వస్తేనే రాజ్యాంగంలో మార్పు వస్తుందన్నారు ఆర్ కృష్ణయ్య. బీసీలు అప్రమత్తంగా ఉండాలి, అన్నింటికీ సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. బీసీ మహాసభ వ్యవస్థాపక అధ్యక్షుడు కొమ్ము శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో చేపడుతున్న బీసీ మహాధర్ణ పోస్టర్ను విడుదల చేశారు. కల్పించాలి స్థానిక సంస్థల బీసీలకు 42% వర్ధిల్లాలి. వేదికగా కాంగ్రెస్ పార్టీ బీసీలకు కొన్ని వాగ్దానాలు చేసింది. సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి మరీ వాగ్దానం చేయించింది. 42% స్థానిక సంస్థల్లో వాళ్లకు రిజర్వేషన్ ఇస్తాన్నది. 24,000 మంది కొత్త ప్రజాప్రతినిధులను తెలంగాణకు మరి ప్రసాదిస్తామని చెప్పడం జరిగింది, తయారు చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వ కాంట్రాక్టులో బీసీల జనాభా నిష్పత్తి ప్రకారం వాళ్లకు కోటా కూడా ఇస్తామని అన్నది, వాటా ఇస్తామని అన్నది. గురుకులాలకు పక్కా భవనాలు కూడా నిర్మిస్తామని అన్నది. మనం ఇప్పుడు దాన్ని శల్య పరీక్ష చేయాలి, మనం ఇప్పుడు దాన్ని విశ్లేషించాలి. ప్రభుత్వం వచ్చి 10 నెలలైంది. 10 నెలలలో నిజంగా కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే, కామారెడ్డి డిక్లరేషన్ మీద వాళ్ళకి ఏమైనా గౌరవం ఉంటే అర్జెంటుగా మొదటి రోజే ఆనాడు కేసీఆర్ గారు 2014లోనే సమగ్ర కుటుంబ సర్వే చేసి దాదాపుగా కులగణన మీద ఒక స్పష్టమైన అభిప్రాయానికి వచ్చిండ్రు. తెలంగాణలో ఏ కులానికి ఎంత జనాభా ఉన్నది, ఏ కులానికి ఎంత నిష్పత్తిలో మరి సీట్లు కేటాయించాలన్న దాని మీద క్లారిటీ ఉన్నది. ఓకే, అది లేకపోతే ఆనాడు కేసీఆర్ గారు సమగ్ర కుటుంబ సర్వేను ఒక్క రోజులోనే నిర్వహించిండ్రు. నువ్వు వారం రోజులు తీసుకొని వెంటనే ఒక జీవో ఇచ్చేసి పంపించేస్తే అయిపోతుంది కదా. బీసీ కమిషన్కి ఇచ్చేస్తే వాళ్ళే చేసిస్తారు కదా. లేకపోతే జిల్లా కలెక్టర్లందరినీ పిలిపించి దిస్ ఈజ్ అన్ ఎమర్జెన్సీ ఐటమ్, దిస్ ఈజ్ మై ప్రయారిటీ, ఐ గేవ్ వర్డ్ టు ఆల్ బీసీస్ ఇన్ కామారెడ్డి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్తే చేయరా అధికారులు? 2 నిమిషాల్లో వేస్తారు. వారం రోజులు కాకపోతే 2 వారాలు తీసుకో, లేకపోతే నెల తీసుకొని వెంటనే జనగణన చేసి వీళ్ళ పర్సెంటేజ్ ఇంతుంది కాబట్టి ఈ పర్సెంటేజ్ ప్రకారం ఇస్తున్నామని చెప్పు. ఇప్పుడు ఏమంటున్నారు, సుప్రీంకోర్టు మాకు 50% కన్నా ఎక్కువ రిజర్వేషన్లు ఉండకూడదు కాబట్టి అడ్డం వస్తుంది అంటున్నారు. మరి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ రిజర్వేషన్కి ఎందుకు అడ్డం రాలేదు? ఇది ఇందిరా సహాని కేసులో ఉండవలసిన 50% ఏదైతే పరిమితి ఉన్నదో ఆ పరిమితి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అంటే అగ్రవర్ణాల్లో ఉండే పేదలకు 10% కోటా ఇచ్చినప్పుడు రాని అడ్డం ఇలా బీసీలకు ఎట్లా అడ్డం వస్తున్నది? 56% ఉన్న బీసీలకు ఒక్కసారి ఆ కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి ఉన్న సంజీవయ్య గారు ముఖ్యమంత్రి అయితే ఆయన 6 నెలల్లో దించేశారు. ఇక బీసీలకైతే అస్సలకే ఆ సీట్ దిక్కు చూడలేదు. కాబట్టి మనం అందరం ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి, ఉద్యమ పంతా మార్చాలి. ప్రభుత్వం గుర్తింపు తేవడమే కాదు, ఢిల్లీ పీఠం గుర్తించేటట్టుగా రావాలి. రాజ్యాంగాన్ని సవరించాలి, జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఇచ్చే విధంగా పెట్టాలి. మీరు చూడండి, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అగ్రకులాల్లోని పేదలకు 10% రిజర్వేషన్లు పెట్టారు. ఏ ప్రతిపాదిక మీద పెట్టారు వాళ్ళు? ఎక్కడుంది వాళ్ళకి పెట్టాలని? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఎక్కడ లేదు రిజర్వేషన్ల సిద్ధాంతం. ప్రపంచంలో ఉన్న ఏ సిద్ధాంతంలో లేదు. రిజర్వేషన్లు పెట్టడానికి 2 ప్రతిపాదికలు. ఒకటి వివక్ష, కుల వివక్ష, సామాజిక వివక్ష ఉన్న వాళ్లకు ఆ వివక్ష తొలగిపోవాలంటే చదువుకోవాలి, ఉద్యోగం రావాలి, ఉద్యోగం ద్వారా అధికారం వస్తుంది, అధికారం ద్వారా ఈ కులాలకు గౌరవం పెరుగుతుంది అనేది ఒక సిద్ధాంతం. రెండవది, ప్రజాస్వామ్యంలో ప్రతి కులానికి వారి జనాభా ప్రకారము ప్రాతినిధ్యం ఉండాలన్నది రెండవ పారామీటర్. ఈ 2 పారామీటర్లు కూడా అగ్రకులాలకు లేవు, అయినా పెట్టారు. ఒకటే రోజు లోక్సభ, ఒకటే రోజు రాజ్యసభ, ఒకటే రోజు రాష్ట్రపతి సంతకం పెట్టించి రిజర్వేషన్లు పెట్టారు. అందులో పేదవాళ్ళు ఎంతమంది ఉన్నారు అగ్రకులాల లోపల? 2-3% ఉంటారు. 7%-8% జనాభా. 3% జనాభా ఉన్న వాళ్ళకు 10% పెట్టారు.
56% ఉన్న బీసీలకు 27% పెట్టారు. ఇప్పటికీ అనేక కులాలు జస్టిస్ రోహిణి కమిషన్ లెక్కలు తీసింది మొన్న. తీస్తే 2600 బీసీ కులాలు ఉంటే 1800 బీసీ కులాలు అటెండర్ జాబ్ కాడికి కూడా రాలేదని చెప్పి రిపోర్ట్ ఇచ్చింది. ఇంకా అంతేకాదు 1200 కులాలు స్కూలు కూడా ఎంటర్ కాలేదని చెప్పి రిపోర్ట్ ఇచ్చింది. ఇంత అన్యాయం జరుగుతుంటే ఈ వర్గాల కోసం మనం పోరాడాన్ని ఒక సవాల్గా తీసుకోవాలి. సర్పంచులు, వార్డు మెంబర్లు కూడా చాలా కులాలు కానీళ్ళు ఉన్నారు. అవన్నీ ఇంటర్నల్ సమస్యలు. మనం కూడా ఇందులోపల ఏబీసీడీ చేయమని అడుగుతున్నాం. రాజకీయ రిజర్వేషన్లో కూడా ఏబీసీడీ చేయమని అడుగుతున్నాం.